దూడ పాలు తాగింది బాబా. అదేంటండి మనిషిగా పుట్టి మీకు ఏం చేయమంటావరా? పుట్టిన మన్నాడే దూడ వచ్చింది. దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసి వేసాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారన్నమాట. ఏం చేయమంటావు? ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పుట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య నీతో పెద్ద బాధయ్యా. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి. బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పాకాల మీద పడిపోతున్నారు. ఆఖరి పువ్వుతలే కాకా పట్టలేకపోయావా? అది నీ బుద్ధి. అవును ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ మిల్క్ ఇన్ దిస్ గిన్నెస్. ఒకటి. అయ్యగారు కాఫీ అరుణ్కి ఇచ్చావరా? ఇచ్చానండి. ఆలస్యమైనందుకు అరగపు కాఫీ ఎక్కువ తాగేశారు. వీరబ్రహ్మం, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా, నేను పోసిన పాలు. కూర్చోరావుగా కూర్చో. కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంతులు చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే 2 కప్పులు తెచ్చావు, రావులంగా వస్తాడు. నీకెలా తెలుసురా? మీకేం తెలుసు అయ్యారు? ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. నానా వచ్చింది. వేడి వేడి కాఫీతో పాటు తాజా వార్తలు చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బజారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి, దున్నపోతులపేట. భూషయ్య గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా. అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మ అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను, చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్. తాతయ్య, హౌ డు యు డు? రామలింగం గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కాదురా, పెట్టే బెడత దిగావు, కాలేజీ ఏమైందిరా? బాగా మూయించేశాం. కాలేజీ కప్పుకూలి 2 లెక్చరర్ల మరణం, అంతేనా? నో. హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. అది తెల్లాక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. అది తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తప్పో తెలియదాకా మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా స్ట్రైకులు చేస్తున్నాం. చదవకలేదంటే ఏ పర్వాలేదుగా.